ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని బట్టి మరొక శ్రేష్టమైన శుభదినాన్ని మనకు అనుగ్రహించి దేవుని మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయములో దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని మాటల కొరకై ఎదురు చూస్తూ ఉన్న దేవుని ప్రియబిడ్డలను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించుచు ఉన్న మిమ్ములను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక. మంచిది. గడిచిన దినాల్లో మనం ఒక మాటను చెప్పుకోవాలి అని అనుకున్నాం. దాన్ని మనం కొన్ని కుటుంబ సందేశాలు ధ్యానం చేస్తూ ముందుకు వెళ్ళిపోయాం. తల్లిదండ్రుల బాధ్యతలో తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత, పిల్లల బాధ్యతలు, వారు చూపాల్సిన ప్రేమల గురించి మాట్లాడుకుంటూ మనం అనుకున్న విషయాన్ని చెప్పుకోలేకపోయాం. ఈరోజు దాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుడు తోడుగా ఉండి మన ముందు నడిస్తే మనకు కలిగే మేలులు ఏవి? సో దేవుడు తోడుగా ఉండి మన ముందు నడిస్తే మనకు ఏ మేలు కలుగుతాయో మూల వాక్యానికి వెళ్దామా? ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనము చూద్దామా? 8వ వచనాన్ని చూద్దామా? నీ ముందర నడుచువాడు యెహోవా. చూడండి, నేను చదివించే ప్రతి చోట ఆయన తోడై ఉన్నమాట వాస్తవమే. కానీ మన ముందు నడిస్తే మన ముందు నడుచుట వలన మనకు కలిగే మేలేంటో చూస్తున్నాం. 8వ వచనం చదువుతాను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పెను. ప్రభువునందు ప్రియమైన వారలారా, మోషే తన చివరి దినాన్ని ముగించే సమయము ఆసన్నమైపోయింది. ఆయన కాలము తదుపరి నాయకుడిగా యెహోషువను దేవుడు ఏర్పరచుకుంటే, యెహోషువ గొప్ప నాయకుడై భయాందోళనలో మోషేని ఇంతగా సతాయించారు, మోషే తర్వాత నన్నెంత సతాయిస్తారో అని భయపడుతూ భయాందోళనలో ఉంటే దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నేను ఎక్కడ నడుస్తాను? నీ ముందు నడుస్తాను. మనకు బాగా తెలిసిన విషయం, మన ముందు ఏదైనా సరే బలమైనది మనకు బలముగా ఉంటే, అది ఉద్యోగమో వ్యాపారమో ఆస్తో మన ముందు బలంగా ఉంటే వెనకున్న మనము చిన్న చిన్న సమస్యలకు భయపడం. అలాంటప్పుడు దేవుడే మన ముందుంటే, ఆయన మనకు ఉన్నాడు అనడానికి ఒక మంచి గుర్తు ఏంటంటే ఆయన మన ముందు ఉండడం. అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా, బాల్యము నుంచి పిల్లలకు దేవుని గూర్చిన సంగతులు చాలా విలువైనవి. ఎట్టి పరిస్థితులలో కూడా దేవుని తోలనాడకూడదు అన్న విషయాన్ని మనం చెబుతూ రావాలి. నువ్వు ఏ స్థితిలోకైనా వెళ్ళు, చదివి ఒక మంచి స్థితిలోనికి వెళ్ళు, కానీ ఆ స్థితి కలుగ చేసేవాడు దేవుడే అన్న సంగతిని మర్చిపోమాకు. రెండవది, ఏ ప్రాంతంలో నువ్వు విద్యను అభ్యసిస్తున్నా, తిరుగుతున్నా, సంచరిస్తున్నా ఆయన నీకు తోడై ఉన్నాడు, నీ ముందు ఆయన నడుస్తాడు అన్న ధైర్యం నువ్వు కలిగి ఉండు అని చెప్పాలి. పిల్లలు టెక్నాలజీ పెరిగే కొద్దీ లోకంలో ఏం దేవుడండి అనేటటువంటి స్థాయిలోనికి వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీకు నేను వాక్యంలోనికి వెళ్తాను ప్రియులారా. బ్రెజిల్ అనే దేశము ఇప్పటికీ భూమి మీద ఉంది.
మనం గూగుల్లోనికి వెళ్ళి బ్రెజిల్ ఎక్కడ ఉంది అని అంటే ఆ దేశం మనకు కనిపిస్తుంది. ఆ బ్రెజిల్ అనబడే దేశంలో ఒక వ్యక్తి, అతని పేరు, ఆ బ్రెజిల్లో ఉన్న అతని పేరు నవాజ్ అనబడేటటువంటి వ్యక్తి ఆ దేశంలో ప్రధాని స్థానంలో ఉండడానికి ఎలక్షన్లలో పోటీ చేశాడు. ప్రధాని స్థానం కావడానికి, ఇప్పుడు మన భారతదేశానికి ప్రధాని గారు ఎలాగో అలాగ బ్రెజిల్ దేశానికి ప్రధానిగా ఉండడానికి ఆయన పోటీ చేస్తూ ఆ ప్రచారము అంతా ముగిసిపోయిన తర్వాత ఇక ఓట్లు జరగక ముందు రోజుగా ఆయన ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాకు గనక 5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది అనంటే నేను ప్రధాని కాకోకుండా ఆ దేవుడు కూడా ఆపలేడన్నాడు. నీకు ఓట్లు బానే ఉంది, ప్రజలను కోరుకోవడం బానే ఉంది, కానీ లాస్ట్లో అన్న మాట ఏంటంటే, నాకు 5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చింది అంటే నేను ప్రధాని కాకుండా ఎవరు ఆపలేరు? దేవుడు కూడా ఆపలేడు అన్నాడు. ఎలక్షన్స్ అయిపోయాయి, ఓట్లు కౌంటింగ్ జరిగాయి. 5,20,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు నవాజ్ అనబడే వ్యక్తి. అందరూ డిక్లేర్ చేశారు, మన దేశానికి ప్రధాని నవాజ్ గారే. రేపటి దినాన ఉదయకాలం 10 గంటలకు ఆయన ఈ దేశ ప్రధానిగా ప్రమాణం చేస్తాడు అని ప్రకటించారు. చెప్పమంటారా? 9:45 హార్ట్ అటాక్తో నవాజ్ చచ్చిపోయాడు. ఎన్ని నిమిషాల ముందు? 15 నిమిషాల ముందు హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు. ఏం మాట్లాడాడు? నేను 5 లక్షల ఓట్ల మెజారిటీ వస్తే నేను ప్రధాని కాకుండా ఈ లోకములో దేవుడు కూడా ఆపలేడు అన్నటువంటి ఒక నాయకుడు. ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో, ఎవరైతే సృష్టికర్తను తోలనాడుతారో వారి జీవితాల్లో వెళ్ళినట్టుగా పైకి కనిపిస్తారు, కానీ ప్రభునందు ప్రియులారా వెళ్ళిన తాపల్లో నుంచి ఒక్కసారిగా కిందికొచ్చి కూలిపోతారు. ఇంకొక మాట కూడా మీకు చెప్పగలను. 1912వ సంవత్సరంలో ఒక పెద్ద ఓడ, కెనడా ఒక పెద్ద ఓడను తయారు చేసి 100 మందిని ఓడలోనికి ఎక్కించి ఆ ఓడ ప్రయాణం ముందుకై వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఓడ నావికుడు లేకపోతే ఆ ఓడను నిర్మించిన ఆ కర్త అన్నాడు, ఈ ఓడ ప్రపంచంలో పెద్దది, బాగానే ఉంది, కానీ ఈ ఓడను లేకపోతే ఈ ప్రయాణాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు, ఆ దేవుడు కూడా ఈ ఓడని ఇంకా బద్దలు చేయలేడు అని చెప్పాడు. ప్రయాణం స్టార్ట్ అయింది. 3 రోజులు ఓడ సముద్రపు మధ్యలోకి వెళ్ళిపోయింది. 1912వ సంవత్సరం ఏప్రిల్ మాసములో 3 రోజులు ప్రయాణం సాగి వెళ్ళిపోయిన ఓడ సముద్రపు నడిబొడ్డున ఐస్ బర్గ్ను ఢీకొని దగ్గర 1500 పైబడి చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన వ్యక్తులు ఆ ఓడ యొక్క నమూనాలు కనుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అది టైటానిక్ ఓడ. దేవుణ్ణి తోలనాడిన ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రపంచపు చరిత్ర పుటలలో నిలవబడిన దాఖలాలు ఉండవు. అందుకే నేను చెప్తున్నాను, నీ దేవుడు నీ ముందుంటే, నీ దేవుడు నీ ముందుంటే ఇంకా ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఏమేమి పనులు ఆయన చేస్తాడో, ఆయన తోడుగా ఉండి నీ ముందుగా ఉండి ఏమేం చేస్తాడో కొన్నిటిని మనం చూడాలి అంటే ఆయన ఎక్కడుండాలి? చెప్పండి, ఎక్కడుండాలి? మన వెనక కాదు, మన వెనక కాదు, మన దేవుడు మన ముందు ఉండాలి, మన ముందు ఉండాలి. ఆ ధైర్యమే వేరు. అందుకే యెహోషువతో అన్నాడు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను ఎప్పుడు ఏం చేయడు? విడిచిపెట్టడు. చాలా మంది లోకంలో నేనున్నాను బ్రదర్ నీకు అన్న వాళ్ళు విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, నీకేదైనా అవసరమైతే ముందు మేము ఉన్నాం అన్నవాళ్ళు కనపడరు కొద్ది రోజులకు. కానీ దేవుడు అలా కాదు.
ఆయన అంతము వరకు ఉండే దేవుడు. ఒక మాట చూసి వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 14వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తున్నాం. యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర నడుచుచున్నావని వారు విని ఉన్నారు కదా. చాలు ప్రియులారా, ఇశ్రాయేలుతో దైవదాసుడైన మోషే మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా పగలు నడిచారు, రాత్రి నివాసం ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు రాత్రి? వారి నివాసము ఊర్లలో కాదు, అరణ్యములో ఉంటూ ఉన్నారు వాళ్ళు. ఎన్ని విష సర్పాలు, ఎన్ని క్రూర జంతువులు, ఎలాంటి పరిస్థితులు. కానీ మీరు గమనిస్తే 40 సంవత్సరాల వారి యాత్రలో వారి తప్పిదాలను బట్టి వారు చనిపోయారే తప్ప దేవుడు వారు తప్పు లేకోకుండా ఏ హాని కలగకోకుండా వారి ముందర నడిచాడు ప్రియులారా, ఇరు ప్రక్కల అని చెప్పచ్చు. అందుకే ఈరోజు దేవుని బిడలముగా మన ముందు దేవుడు ఉండాలి అని కోరుకోవాలి. మన పనుల ముందు, మన ప్రయాణాల ముందు, మన జీవిత సమస్త విషయాల ముందు ఫస్ట్ ప్రయారిటీ దేవునికి మనం ఇవ్వగలిగితే దీవించబడతాం ప్రియులారా. నేను చాలా మంది గొప్ప గొప్ప విద్యావంతుల యొక్క టెక్స్ట్ మనీలు, వారి యొక్క సాక్ష్యాలు కొన్ని నేను విన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మా కాలేజీలో 100 మంది ఒక్కొక్క కోర్సును మేము ఎంచుకున్నాం, ఒక్కొక్క కోర్సును మేము ఎంచుకునే వాళ్ళము. మా కాలేజీలో ఒక్కొక్కరు 40 నుంచి 100 మంది దాకా ఒక్కొక్క కోర్సును మేము ఎంచుకున్నప్పుడు మా కోర్సులో మేము ఎలాగ సక్సెస్ అయ్యాం, మాకన్నా బాగా పేరు కలిగిన వారి ముందు మేము ఎలాగ నిలబడ్డాము అంటే, వారు చేసేవారట క్లాసులోనికి వెళ్ళిన తర్వాత కూడా సార్ వచ్చి పాఠాలు చెప్పక ముందుగా కూర్చోగానే ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్న వాళ్ళు క్లాసులోనికి వెళ్ళిన తర్వాత కూడా వారి డెస్క్ మీద వారు కూర్చోగానే ఒక్క నిమిషం, దేవా నేను జ్ఞానము కలిగిన వ్యక్తిని కాదు, నీ జ్ఞానాన్ని ఇచ్చి నన్ను నడిపించు, ఉపాధ్యాయులు చెప్పేటివి అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వు, నేను ఒక స్థితిలోనికి వెళ్ళడానికి నీ సహాయము నాకు చేయని 2 నిమిషాలలాగా మౌనంగాని వారి యొక్క డెస్క్ మీద వాళ్ళు నోట్బుక్స్ ఓపెన్ చేసేవాళ్ళంట. ఈరోజు ఇంట్లోనే ప్రార్థన చేసుకునే తీరిక లేదు మనకు, ఇంకా క్లాస్ రూమ్లో ప్రార్థన చేసుకునేంత మంచి లక్షణాలు ఉంటాయా? కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆయనను ముందు పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా ఫెయిల్యూర్ అవడు. ఒకవేళ ఫెయిల్యూర్ అయినట్టుగా అనిపించిన దేవుడు దినదినాన్ని కోల్పోయిన వాటన్నిటిని కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. మన దేవుడు మనకు తోడై ఉంటే మన ముందు నడుస్తాడు. మన ముందు నడిస్తే ఏమి జరుగుతాయో కొన్ని విషయాలు చెప్తాను, ఒక 4 విషయాలు. మొదటి విషయానికి వద్దాం. 24వ అధ్యాయము ఆదికాండము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనాన్ని చదువుదాం. నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదము రా. చాలు ప్రియులారా, దేవుడు నీకు తోడై ఉండి ఆయన నీ ముందు నడిస్తే మొదటిది నీ పనులు సఫలమవుతాయి. అంటే నీ కార్యములు సఫలమవుతాయి, విఫలము కావు, సఫలమవుతాయి. పదే మాట చెప్తున్నాను, వివరిస్తాను. అబ్రహాము వృద్ధాప్యములో పుట్టిన కుమారుడు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. అబ్రహాము ఒక దేవుని ఎదుట ఒక ప్రమాణం చేశాడు, దేవా ఇతను వాగ్దాన పుత్రుడు కాబట్టి నీ నామ మహిమార్థమై దీవించు అని దీవించాడు. పిల్లవాడు పెరిగాడు, పెళ్ళిడు వచ్చింది. రాగానే ఇప్పుడు ఆ దేశంలో 318 మంది పనివాళ్ళు కలిగిన
ధనవంతుడు అబ్రహాము. బాగా వినాలి. 318 మంది పని వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఏ లోటు లేదు అబ్రహాముకు. ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఒక రాకుమారుడు ఆ ఇంట్లో, ఇస్సాకయ్య. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అతనికి భార్య అంటే పిల్లనివ్వాలి అంటే మా అమ్మాయిని ఇస్తాం మీరు సంపన్నులయ్యా అని వస్తారు. కానీ అబ్రహాము మనం 24లో మనం చూస్తున్నప్పుడు ఈ అన్యుల జాతి వారు నాకొద్దు, ఈ తెగవారు నాకొద్దు, నేను ఏ ఊరు నుంచి అయితే వచ్చానో ఆ ప్రాంతానికి వెళ్ళి నా కుమారునికి నువ్వు ఒక భార్యను తీసుకురావాలి అని తన ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజరుకు చెప్పి పంపేటప్పుడు, అయ్యా నన్ను పొమ్మంటున్న ఊరికే, ఆ ఊరికి వెళ్తే ఎవరిస్తారయ్యా, నన్ను నమ్మి ఎవరు అమ్మాయిని పంపిస్తారు ఇట్లా అబ్రహాము కొడుకు అని అంటే, అబ్రహాము 7వ వచనంలో అన్నాడు, ఆయన కార్యము సఫలము చేయడానికి దూతను ముందుగా పంపిస్తాడు. ఇప్పుడు ఎలియాజరు కూడా ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను పిలుచుకొచ్చే ఈ ప్రదేశానికి నా కార్యమును నువ్వు ఏం చేయాలి, సఫలము చేయి. అంతేనండి. వచ్చాడు. అది సాయంకాలపు పూట. యవన బిడ్డలు అందరూ నీళ్లు చేదుకోవడానికి బాయికి వస్తూ ఉన్నారు. ఈయన ఒంటెలతో వచ్చి అక్కడ ఆగి తన మనస్సులో ప్రార్థన చేసుకున్నాడు, బయటికి కాదు. మనస్సులో ప్రార్థన చేసుకున్నాడు, నా దేవుడవైన, నా యజమానుడ దేవుడవైన యెహోవా, నేను ఈ ప్రదేశానికి వచ్చాను. నేను ఆ వస్తున్న ఆడబిడ్డలలో కొన్ని నీళ్ళు అడుగుతాను దాహానికని. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ దినాలలో, ఇది పూర్వపు దినాలు, మనకందరికీ తెలుసు. పూర్వపు దినాలలో బావిలోనికి దిగి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. తర్వాత కాలంలో బావిలోనే ఒక కర్ర అడ్డకర్రగా ఉండి చేదుకునేవాళ్ళు. చేదుకోవడమైనా బావిలోనికి దిగి నీళ్లు తోడుకోవడమైనా చాలా కష్టతరం. ఇప్పుడు ఈయన అడిగాడు, నీళ్లు పోయమని నేను ఎవరినైతే అడుగుతానో ఆమె నాకు నీళ్లు పోసి నేను దాహం తీర్చుకున్న తర్వాత నీ ఒంటెలకు కూడా పోస్తాను అని చెబితే ఆమె నా యజమానుడు కుమారుడికి సరిపోయినటువంటి భార్య అని విశ్వసిస్తాను అని ప్రార్థన చేసుకున్నాడు. రానే వచ్చింది రెబ్కమ్మ. దాహం అడిగాడు, నీళ్లు పోసింది ఆమె. పోసిన తర్వాత ఆమె అంటుంది, నీకే కాదు, 14వ వచనంలో ఆ మాట రాయబడింది, కాబట్టి నేను త్రాగునట్లు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పెనో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. ఆగుదాం. మనం తాగితే చెమ్ము నీళ్లు తాగుతాం అనుకుందాం. ఒంటెలు ఎన్ని తాగుతాయి తెలుసా మీకు? చదువుకునేటప్పుడు చెప్పినట్టు కదా, ఎన్ని తాగుతాయి? 15 బిందెలు తాగుతాయి. అందుకే ఎడారి ఓడలో దాహము దొరకనప్పుడు ఒంటెను చంపి దాని లోపల ఉన్న నీళ్లు తాగుతారు. ఇప్పుడు బాగా గమనించండి, ఈ అమ్మాయి బావిలోనికి దిగి బిందె నీళ్లు తెచ్చి ఎలియాజరుకు దాహం పోస్తే తన దగ్గర ఉన్న పని వాళ్ళు కూడా తాగితే ఆ బిందె అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒకే ఒంటె మీద రాలా, ఒక 10 ఒంటెల మీద వచ్చారు అనుకుందాం. 10 ఒంటెలు ఇంటూ 15 బిందెలు కాకుండా 10 బిందెలే వేసుకుందాం. 10 ఒంటెలు ఇంటూ 10 బిందెలు ఈక్వల్ టు ఎంత? 100 బిందెలు నీళ్లు తోడాల. 100 బిందెలు నీళ్లు తోడేటటువంటి శక్తి సోమరితనము లేనటువంటిది కాబట్టి ఆ ఇంటికి ఏమైందామే? మహారాణి అయింది. మీ ముఖాలకు బిందెత్తుకోవడం వచ్చా అని అడిగితే, నేను కాదులేండి, మీ ముఖాలకు బిందెత్తుకోవడం వచ్చా అని అడిగితే, బిందెని అమ్మ ఏడబెట్టుకోవాలా అనేటటువంటి ఆడపిల్లలు అయిపోయారు. ఎందుకంటే అన్ని కుళాయి కనెక్షన్స్ వచ్చాయి. ఏదో ఒక క్యాన్ నీళ్లు కావాలంటే 9 తెచ్చి లోపల పెడతాడు. కాబట్టి బిందె ఎత్తుకోవడం తెలియదు. ఇదే కాలనీకి మేము వచ్చిన తర్వాత ప్రారంభంలో ఈ కాలనీలో నీళ్లు లేకపోతే ఈ పని జరిగేటప్పుడు కూడా, మందిర పని జరిగేటప్పుడు కూడా మేము హాస్టల్ నుంచి బిందెలు మోసాం. సరే ఆడపిల్లలు అలాగొద్దాం, మగపిల్లలు మీరేమైనా బిందెత్తుకోవడం వచ్చా భుజం మీద?
భుజం మీద బిందెత్తుకోవడం వచ్చా? అంటే బాగా ఇప్పుడు మనం సుకుమారి అయిపోయాం, కానీ ఆ రోజు ఆమె రాకుమారి స్థానంలోనికి కావడానికి ఆ ఆడబిడ్డలో ఏ తత్వం ఉంది అంటే కష్టపడే స్వభావం ఉంది. ఓకే, వాక్య భాగంలోనికి వద్దాం. ఆ ప్రకారంగా ఎలియాజరు కోరినట్టుగానే ఆమె నీళ్లు చేది పోసింది. ఈయన అడిగాడు, అమ్మ ఈ రాత్రి ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చా అంటే, మా ఇంట్లో కావలసినంత పశువులకు లేదా ఒంటెలకు కావలసినంత మేత సమృద్ధిగా ఉంది అనింది. ఆడపిల్లలు, మొదటిది కష్టపడే తత్వం ఉండాలి, రెండవది చేతులకు ఇచ్చే గుణం ఉండాలి. ఏముండాలి? అమ్మా నాన్న ఒక 10 రూపాయలు కొనుక్కో అంటే ఆ 10 రూపాయలకు తోడు ఇంకో 10 రూపాయలు అప్పు చేసి కొనుక్కోవడం కాదు. ఆ 10 రూపాయల్లో ఒకవేళ 7 రూపాయలు కొనుక్కున్నా 3 రూపాయలు పొదుపు చేయడం. మీకు తెలుసు, ఆడపిల్లలకు పొదుపు చేసే స్వభావం చాలా ఉంటుంది. మరి మీరెలాంటి వాళ్ళో నాకు తెలియదు. పొదుపు అనేది రాబోయే విపత్తును తప్పించేది. అందుకే పొదుపు చేయడం నేర్చుకోవాలి. పూర్వపు దినాల్లో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం మనం కిందన మనందరం ఉన్నప్పుడు మనకు అమెరికా దేశం నుంచి కొన్ని గిఫ్ట్ బాక్సులు వచ్చేవి. మనకే కాదండి, క్రైస్తవులకు అందరికీ ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్ బాక్స్ ఇచ్చేవాళ్ళు. ఆ బాక్సులో చాలా వరకు పెన్సిల్స్, ఎరేజర్స్, నోట్బుక్స్, కొన్ని బ్యాగులలో లేకపోతే కొన్ని బాక్సులలో డాలర్స్, చైన్, వాచ్ ఎక్సెట్రా ఏమేమో ఉండేవి. అవన్నీ అలాగే ప్యాక్ చేసి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అక్కడి నుంచి పంపించేవాళ్ళు. అది ఒక మంచి స్వచ్ఛంద సంస్థ చేసేది క్రిస్మస్ టైంలో పేద పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వాలి అని. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? ఆ పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్నలు ఇస్తే ఈ పిల్లలన్నీ దాంట్లో వేసి ఎవరో భారతదేశంలోనంట పేద పిల్లలట క్రిస్మస్ టైంలో ఆ పిల్లలకు మనం గిఫ్ట్గా ఇవ్వాలంట అని ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఈ రోజుల్లో మనం భారతదేశంలో కాకోకుండా మీ సేవకుడు ఎక్కడెక్కడో సువార్త నిమిత్తమై వెళ్తున్నాడు, రంపచోడవరం, తాడిపల్లె, గూడెం పరిసర ప్రదేశాలకు వెళ్తే ఆ ప్రదేశాల్లో కొండల్లో ఉన్నటువంటి వాళ్ళకు మీలాంటి మంచి డ్రెస్సులు లేవు, మీలాంటి మంచి డ్రెస్సులు లేవు. అలాంటి వాళ్ళకు మీరు ఏదైనా మీకు సరిపోగా మిగిలినటువంటి లేదా పట్టణ ఇవ్వండి అని చెప్పేసి అంటే, లాస్ట్ టైం ఎవరో ఒకరు తెచ్చి చర్చి కాడ వేసిపోయారన్నమాట ఒక బ్యాగు. ఆ బ్యాగు తీస్తే యాడు చూసినా చినుగులే ఉన్నాయి, యాడు చూసినా చినుగులు ఉన్నాయి. అంటే పాస్టయ్య నువ్వన్నా గుట్టుకో, ఆ గూడెమోలన్నా గుట్టుకోమను. ఎంత త్యాగం కదండి మంది, భలే మంచి బుద్ధులు. రెండవది త్యాగపూరితమైన గుణం ఉంది రిబ్కాలో. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఇవన్నీ సిద్ధపరిచినవాడు, ముందుగా వెళ్ళి సిద్ధపరిచినవాడు సర్వాధికారైన దేవుడు. అందుకే దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏ పని నిమిత్తమైనా వెళ్ళేటప్పుడు, లేదా ఏ కాలేజీకైనా వెళ్ళేటప్పుడు అక్కడ నీకు మేలు చేసేవారిని దేవుడు నీ ముందుగానే సిద్ధపరిచి ఉంటాడు నీ కార్యమును సఫలము చేయడానికి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం ఒంటరి వారము అని అనుకునేటప్పుడు ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి, కాదన్నాడు మనము ఒంటరి. మనకు తోడుగా ఎల్లప్పుడూ ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తన దూతను పంపి అని రాయబడింది 7వ వచనంలో. తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడికి నువ్వు వెళ్ళగానే నీ కార్యాలన్నీ ఆయన సఫలము చేయను. అందుకే ఎలియాజరు వెళ్ళాడు, ఆ ఇంట్లో ఆ రాత్రి ఉన్నాడు, ఆ ఇంటి వాళ్ళు ఎవరో కనుగొన్నాడు. వెంటనే వాళ్ళకి చెప్పాడు, అయ్యా నా యజమానుని బహుగా దీవించాడు దేవుడు, ఆయనకు ఒక్కడే కుమారుడు, విస్తారమైన ఆస్తి, ఆయనకు కుమార్తెను అంటే ఆయనకు కోడలుగా ఆయనకు భార్యగా ఉండడానికి నేను ఇక్కడికి వెతకడానికి వచ్చాను. మీకు ఇష్టమైతే నేను ప్రార్థించినప్పుడు కనిపించిన లక్షణాలన్నీ ఈమెలో ఉన్నాయి కాబట్టి మీరు ఈమెను నా యజమానుని కుమారునికి ఏదలిచితే పంపించండి అని అంటే, కొంత పని వాళ్ళని ఇచ్చి ఏమమ్మా వెళ్తావా అని అడిగితే మీ ఇష్టం అనింది ఆమె. పిల్లలు ఏమనింది ఆమె? మీ ఇష్టం నాయన అనింది. ఇదే మీరు ఏదైనా కనీసం ఒక పాల ప్యాకెట్ తేపో అన్నారనుకోండి, తెచ్చుకోపో అంటారు.
ఏం నేను ఇట్లా తయారావంటే నా ఇష్టం, నేను అంతే. నువ్వు అంతే. రేపొద్దున ఒక ఇంటికి పోయిన తర్వాత నానబెట్టి దేన్ని, బియ్యాన్ని దోసేస్తారమ్మా నీకు, అది గుర్తుపెట్టుకో. అంటే నానబెట్టే కదా వేసేది అంటారేమో, ఇంకొకటి చెప్పాలి, ఆఫ్ చేశాను అంతే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎవరైతే చురుకుదనము కలిగి, ఎవరైతే సోమరి కాకోకుండా, ఎవరైతే ధారాళమైన మనస్సు కలిగి ఉంటారో, గుర్తుపెట్టుకోండి, దేవుడు వారిని ఇప్పుడు కష్టపడొచ్చు కానీ ఒక దినాన రాకుమారిగా నిలబడతాడు. అందుకే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను రెండో పాయింట్లోకి వెళ్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమ్మ ఇంట్లో సుఖపడ్డారంటే అత్తగారింట్లో నరకం చూస్తారు. అమ్మ ఇంట్లో కష్టం ఏంటో తెలిసిందంటే వెళ్ళిన మెట్టినింట్లో ఏమవుతారు, మీరు సుఖపడతారు. అంటే ఇప్పుడు మాకు అన్ని బాగానే ఉన్నాయి కదా అంటారా? ఇక్కడ మీరు మీ తల్లిదండ్రులకు సహకరించారు అంటే మీరు వెళ్ళే ఇంటిలో మీకు సహకరించే వారిని దేవుడు ఇస్తాడు. ఇక్కడ సోమరులై చేసుకోపో, కనుకోపో, ఎందుకన్నావు నన్ను, ఎందుకన్నావు అది ఇది అని లేనిపోని ప్రశ్నలు వేశారంటే ఇక్కడ ఎందుకు కన్యావని మీరు ప్రశ్నిస్తారు. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు నిన్ను కనింది అంటారు. ఏది కావాలి మీకు? ఇక్కడ ఎందుకు కన్నావు అనే దానికన్నా, అమ్మా ఎంత గొప్ప త్యాగమూర్తివమ్మా నువ్వు, ఎప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, కొన్ని పనులు నేను కూడా చేస్తాను అని అంటే నీకు పనిచేసే వాళ్ళని దేవుడు ఇస్తాడు. అక్కడ మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనకు తోడుగా ఉండి మన కార్యములను సఫలము చేయడానికి మన ముందు నడిచే దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.